గిరిజనుల కోసం అనేక చట్టాలు పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్దే అన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా కూసమంచి మండల కేంద్రంలో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పొంగులేటి. సేవాలాల్ పోరాటాన్ని గుర్తించి ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించామని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో బంజారాల మద్దతుతోనే కాంగ్రెస్ కి మెజారిటీ సీట్లు వచ్చాయన్నారు పొంగులేటి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, ప్రజలకు మంచి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తనలో ఉన్న గొప్పతనాలు ఏంటి అనేది తప్పకుండా ఏ కులమైనా ఏ మతమైనా ఒక్కసారి మనం వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక తమ్ముడు చెప్పినట్టు కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన, అనంతపురం జిల్లాలో ఎదిగిన చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రతి మనిషి ముందు ఏం చూస్తాడంటే నా కడుపు నిండిన తర్వాత ఎదటివాడి కడుపు నింపాలి అని చూస్తాడు. కానీ సేవాలాల్ మహారాజు గారు అట్లా చేయలే. ఎదటివాడు తన దగ్గర ఉన్నది కడుపు నింపిన తర్వాతనే మిగిలితే నేను తింటాను అన్నాడు. ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు, మానవ హింస, మద్యపానం, ఇతరత్రలకి మనిషి దూరంగా ఉండాలని చెప్పారు. అటువంటి అద్భుతమైన సేవా కార్యక్రమాలు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టే మహానుభావుడయ్యారు, దేవుడయ్యాడు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో బంజారాలు మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన 3 రంగుల జెండా పట్టుకొని నిలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పాలేరు నియోజకవర్గంలోనో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనో కాదు, తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాలలో బంజారులంతా కూడా 3 రంగులు